కేజ్రీవాల్ ఓటమికి యమునా నది కాలుష్యము, శీష్ మహల్, లిక్కర్ స్కామ్లు చిన్న కారణాలు. అక్రమ వలసదారుల్లో భయం కేజ్రీవాల్ ఓటమికి దారితీసిందని చెప్పొచ్చు. ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ బహిరంగంగానే నేను బీజేపీకి ఓటేశాను మొదటిసారని ప్రకటించినప్పుడే కేజ్రీవాల్ ఓటమి ఖాయమైపోయింది. నమస్తే. అవినీతి ప్రభుత్వం గద్దె దిగింది. అయితే ఈ సందర్భంగా అందరూ ట్రంప్కు ధన్యవాదాలు చెప్పాలి. అదేంటి ఢిల్లీ ఎన్నికలకు ట్రంప్కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ట్రంప్ వల్లే ఆప్ సుదీర్ఘ పాలనకు తెరపడింది. 1998లో ఢిల్లీలో అధికారం కోల్పోయిన బీజేపీ 28 ఏళ్ల తర్వాత తిరిగి అక్కడ పవర్లోకి వచ్చేసింది. అయితే పార్టీ ఓటమికి, ఆప్ ఓటమికి విశ్లేషకులు ఎన్ని కారణాలు చెప్తున్నా అసలు కారణాలు ఇంకా ఉన్నాయి. వాటితో పాటు ఢిల్లీలో 12 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్, మియన్మార్ రోహింగ్యాలు వేసిన ఓట్లతోనే కేజ్రీవాల్ గెలుస్తూ వచ్చాడు. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నంత వరకు తమని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమా ఉండేది వాళ్ళతో. అయితే ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానని ఎప్పుడైతే చెప్పడమే కాకుండా చేసి చూపించడం మొదలుపెట్టాడో భారత్లో ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ఉంటున్న కేజ్రీవాల్ ఓటు బ్యాంకులో భయం మొదలైంది. ముఖ్యమంత్రి అయినా సరే కేజ్రీవాల్ ఇంకా తమను కాపాడలేడని తెలుసుకొని వాళ్ళు బీజేపీకి ఓటేశారు. అయితే ఈ చర్య వాళ్ళని, అంటే బీజేపీకి ఓటు వేయడం వల్ల బీజేపీ తమను పంపించదని కాదు కానీ కనీసం బేరమాడడానికి పనికొస్తుందనేది ఆశ. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జరగబోతున్నా అది ఇమాంలకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏ దేశంలో ఉంటున్నా వాట్సాప్ సందేశం వస్తుంది. కేజ్రీవాల్ ఓటమికి యమునా నది కాలుష్యము, శీష్ మహల్, లిక్కర్ స్కామ్లు చిన్న కారణాలు. అక్రమ వలసదారుల్లో భయం కేజ్రీవాల్ ఓటమికి దారితీసిందని చెప్పొచ్చు. పోలింగ్ సరళి గెలిచిన వాళ్ళ ఓట్లు, ఓటమి పాలైన వాళ్ళ ఓట్లను పరిశీలిస్తే భారీ మెజారిటీలు నమోదు కాలేదు. ఇక్కడ తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి వస్తే అది ఆత్మహత్యతో సమానమనే భయం మొదటిసారిగా అక్రమ వలసదారుల్లో వచ్చింది కాబట్టే వాళ్ళు బీజేపీకి ఓటేశారు. బెయిల్ మీద ఉన్న కేజ్రీవాల్ తిరిగి మళ్ళీ జైలుకు వెళ్తాడనే విషయం వాళ్ళందరికీ తెలుసు. ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ బహిరంగంగానే నేను బీజేపీకి ఓటేశాను మొదటిసారని 2-3 రోజుల క్రితం ప్రకటించినప్పుడే కేజ్రీవాల్ ఓటమి ఖాయమైపోయింది. అందరికీ అర్థమైపోయింది ఆ విషయం. సాజిద్ మాటల్లో చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు ముస్లిమ్స్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్పితే చేసిందేం లేదు. అందుకే నేను బీజేపీకి ఓటేశాను. రేపొద్దున బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్రమ వలసదారుల ఏరువేత మొదలు పెడితే ఇదే సాజిద్ మధ్యవర్తిత్వం వహించడానికి వాళ్ళ తరపున సిద్ధంగా ఉంటాడనమాట. అందుకని వాళ్ళతో ఓట్లు వేయించాడు. గత డిసెంబర్లో ఢిల్లీ పోలీసులు కార్డన్ సెర్చ్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో ఒక్క రోజులోనే 1000కి పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా ఆధార్, రేషన్ కార్డులు తీసుకొని ఇక్కడ ఉంటున్న వాళ్ళు బయటపడ్డారు. ఈ విషయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు కానీ ప్రభావం బాగా చూపించింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతూనే ఉంది. అంతిమంగా ఎంతమంది అక్రమ వలసదారులను గుర్తించారని లెక్కలు బయటపెట్టలేదు ఢిల్లీ పోలీసులు. కానీ ఎంతమంది ఉన్నారంటే ఒక్క రోజులో 1000 మంది అంటే అర్థం చేసుకోవచ్చు. సాజిద్ రషీద్కి ఆ విషయం తెలుసు. స్పెషల్ డ్రైవ్ అలా అంత పనిచేసిందనమాట. ఇక ఈసారి ఎన్నికల కోసం కేజ్రీవాల్కు అంతర్జాతీయ సాయం కూడా అందలేదు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో జార్జ్ సోరస్ నుంచి కావాల్సినంత డబ్బు ముట్టింది కేజ్రీవాల్కి. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే జార్జ్ సోరస్ కూడా పక్కన పెట్టేశాడు కేజ్రీవాల్ని. సోరస్ ఒకవైపు ఎలాన్ మస్క్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు, మరోవైపు పుతిన్ హిట్ లిస్ట్లో ఉండడం వల్ల కూడా కేజ్రీవాల్కి సపోర్ట్ లేకుండా పోయింది. ఇక మరోవైపు ఖలిస్తాన్ గ్యాంగ్ నుంచి కూడా డబ్బులు రాకపోగా బండారం బయట పెడదామని బెదిరింపులు రావడం కేజ్రీవాల్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. మీరు గమనించే ఉంటారు, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఓటమి తప్పదనే సంకేతాలు ఆయన ఇచ్చేశారు అందరికీ. కేజ్రీవాల్ బీజేపీతో పాటు కాంగ్రెస్ను కూడా ఎదుర్కోవాల్సి రావడం రాజకీయ తప్పిదం. ఇక ఫైనల్గా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు: బీజేపీ 48, ఆప్ 22, కాంగ్రెస్ 0. నిజంగానే బీజేపీకి ఇది అతిపెద్ద విజయం. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఓడిపోవడమే విచిత్రం. అయితే కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం ఆప్ ఓటమికి కారణమని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ అది సరికాదు. కేజ్రీవాల్ 2 సార్లు గెలిచిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో, అంటే మునుపది గోలే మార్కెట్గా ఉండేది, నియోజకవర్గ పునర్విభజన తర్వాత న్యూఢిల్లీ అయింది. అక్కడి నుంచి ఈసారి ఓడిపోవడం మాత్రం కాంగ్రెస్ వల్లనే. అంటే ఓవరాల్గా ఓటమికి కాంగ్రెస్ కాదు కానీ కేజ్రీవాల్ ఓటమికి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ న్యూఢిల్లీలో. బీజేపీ నుంచి పర్వేష్ సాహెబ్ సింగ్ పోటీ చేయగా ఆప్ నుంచి కేజ్రీవాల్, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ అక్కడి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కేవలం కేజ్రీవాల్ ఓటమి కోసమే పనిచేశాడు తప్పితే తాను గెలవాలని కాదు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కొడుకు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన శీలా దీక్షిత్ కొడుకు. కాంగ్రెస్
షీలా దీక్షిత్ వయస్సును కానీ ఒక మహిళ అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు కేజ్రీవాల్. ఈసారి కాంగ్రెస్తో పొత్తు లేకపోవడంతో సందీప్ దీక్షిత్ కేజ్రీవాల్ ఓటమి మాత్రమే లక్ష్యంగా అక్కడ పనిచేశాడని చెప్పొచ్చు. అక్కడ నుంచి సందీప్ దీక్షిత్కి వచ్చిన ఓట్లు 4568. కేజ్రీవాల్ ఓడిపోయింది 4089 ఓట్ల తేడాతో. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చేది ఏమీ ఉండదని తెలిసే సందీప్ దీక్షిత్ కేజ్రీవాల్ ఓటమి లక్ష్యంగా మాత్రమే అక్కడ పనిచేశాడు. ఇక షీలా దీక్షిత్ కుమార్తె అయిన లతిక కూడా కేజ్రీవాల్ ఓటమి లక్ష్యంగా సోదరుడితో కలిసి ఆమె ప్రచారం చేసింది. నేను మోనార్కిని, నన్నెవరూ ఓడించలేరు, నన్ను ఓడించాలంటే ఇంకో జన్మెత్తాలి. ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మళ్ళీ నిన్నటి నుంచి ఇప్పుడు వైరల్ చేస్తుంది బీజేపీ. ఇప్పుడు మరి ఆప్ భవిష్యత్ ఏంటి అంటే ఏం లేదు, ఆప్ శకం ముగిసినట్టే. ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండే ఏ పార్టీ అయినా సరే ఆ వ్యక్తి వల్లనే నాశనం అవుతుంది. సిద్ధాంతం అంటే ఉచిత పథకాలు కాదు. కేజ్రీవాల్ ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, కేజ్రీవాల్ ఒక్క స్కూల్ కూడా కొత్తది కట్టలేదు, కేజ్రీవాల్ ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదు ఢిల్లీలో. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ అంతే. అయితే ఢిల్లీ వాసులకి కొత్తగా ఒక్క మంచినీటి పైప్ లైన్ వేసి నిలివలేకపోయాడు. తన ప్రమోషన్ కోసం 700 కోట్ల విలువ చేసే ప్రకటనలు మాత్రం ఇచ్చాడు పత్రికలకు, టీవీ ఛానల్స్కి. ఢిల్లీ మత ఘర్షణల మీద అసెంబ్లీ సమావేశంలో హిందువుల మరణాల మీద వెకిలి నవ్వులు నవ్విన కేజ్రీవాల్ని ఎవరు మర్చిపోతారు, ఎట్లా మర్చిపోతారు? స్వాతి మలీవాల్ మీద గూండాల చేత దాడి చేయించిన కేజ్రీవాల్ని ఎలా మర్చిపోతారు? కర్మ రిటర్న్స్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.